కూటమి మేనిఫెస్టోకి ప్రధాని మోదీ ఆమోదముద్ర లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 7-8 తేదీల్లో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ గారు కూటమి మేనిఫెస్టోకి ఆమోదముద్ర వేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, కూటమి మేనిఫెస్టోకి అసలు ప్రధాని మోదీ ఆమోదముద్ర లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7-8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ గారు పర్యటించబోతున్నారు. ఆ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గారు కూటమి మేనిఫెస్టోకి ఆమోదముద్ర వేస్తే తరువాత అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు కొంచెం ఒక లెంగ్తీ ప్రాసెస్ చెప్పారు. రేపొద్దున మోడీ వస్తాడు, చెప్తాడు, చెప్పినప్పుడు ఏంటి పరిస్థితి అని. అంతదాకా మీకు అంత దూరం మీరు వెళ్ళక్కర్లా. ఓకే, ఇప్పుడే వీళ్ళ కూటమి మేనిఫెస్టో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కళ్ళు బైర్లు గమ్మి బొమ్మ కనిపించింది. ఆ అసహనంలో నుంచి వస్తున్న మాటలు ఇవన్నీ. ఓకే, అంతే తప్పితే వేరే ఏం కాదు. ఇప్పుడు మోడీ బొమ్మ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మోడీ బొమ్మ ఉండాలనే ఉంది, అదేం కాదు కదా. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, అసలు ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు ఆ మేనిఫెస్టోలో ఏమున్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇవి అమలు చేయాలి అంటే కేంద్రంతో సంబంధం లేదుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోయినసారి తీసుకొచ్చిన మేనిఫెస్టో కేంద్రం అనుమతితోనే తీసుకొచ్చాడా? తీసుకురాలేదుగా. ఇది రాష్ట్ర వ్యవహారాలు. రాష్ట్ర వ్యవహారాలకి రాష్ట్ర నాయకత్వం బాధ్యత వహిస్తుంది. అంటే కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఆచరణకు సాధ్యం కాదని భారతీయ జనతా పార్టీ పెద్దలు అలాగే ప్రధాని మోదీ భావించారని, అందుకే వారు అసలు మేనిఫెస్టోను పట్టుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు అంటూ కూడా ఇప్పుడు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదంతా వైసీపీ నేతల ఊహాగానాలండి. ఏంటి అంటే వాళ్ళ కడుపు మంట. మనము నవరత్నాలు ప్లస్ అని ఒకటి తీసుకొచ్చాం. ఈ నవరత్నాలు ప్లస్ చంద్రబాబు నాయుడు వాళ్ళు కూటమి వాళ్ళు తీసుకొచ్చిన మేనిఫెస్టో ముందు వెలవెలబోయింది. ఆ వెలవెలబోయేసరికి వాళ్ళు గింజుకుంటున్నారు ఏంటిది అని. అసలు వాళ్ళు ఈ నవరత్నాలు ప్లస్ అని కాకోకుండా కొత్తది తీసుకొచ్చినట్లయితే, కొత్త పేరుతో వచ్చున్నట్లయితే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు కదా, ఆ విధంగా వాళ్ళకి పనికొచ్చేది ఆ విషయం. పైగా పోయినసారి నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన దశలవారీ మద్యపానం అనేది నిషేధం అనేది అసలు ఈ మేనిఫెస్టోలో లేదు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? అది కొనసాగిస్తాడనా? ఇదే కొనసాగించేటట్లయితే కల్తీ మద్యం నాణ్యత లేని మద్యం అని చెప్తున్నారు కదా, రేటు పెరిగిన మద్యం అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆ విషయంలో దెబ్బ పడుతుంది కదా జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ ఇంకొకసారి మద్యపాన నిషేధం చేస్తాను అని పాత పాటే పాడాడు అనుకోండి, ప్రజలు నమ్మరు కదా. అందుకని చాలా తెలివిగా ఏం చేశాడంటే ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళకోకుండా, అసలు ఆ టాపిక్ లేకోకుండా చూశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏదో ఇప్పుడు ఎవరికి తగ్గ తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి కదండి. మనమే తెలివైన వాళ్ళం అనుకుంటారు, మన ప్లాన్లే సక్సెస్ అవుతాయి అనుకుంటారు కదా. అలా ఆయన వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ తోటి మాట్లాడి, ఆ బ్యాచ్ అంటే ఎవరు, ఈ సలహాదారులు బ్యాచ్ ఉంది కదా, వీళ్ళంతా కలిసి కూర్చొని ఏదో ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనలో వాళ్ళకి తట్టిన ప్రకారం వాళ్ళు చేశారు. ప్రజలు చాలా అమాయకులు, మతిమరుపు ఎక్కువ వాళ్ళకి. నేను పోయినసారి చెప్పిన విషయం, మద్యపానం విషయం, ఇవాళ ఈసారి ఎత్తర్లే వాళ్ళు. నేను ఇంకా అంతకంటే మంచిది ఏదో చేస్తానని వాళ్ళు అనుకుంటారు పాపం. అందుకని దాని సంగతి ఎత్తొద్దు అనుకున్నారు. కానీ అదే బూమరాంగ్ అయింది ఇప్పుడు. ఎందుకంటే అసలు నువ్వు అప్పుడు మేనిఫెస్టోలో పెట్టినవి అదే మేనిఫెస్టో చూపించినప్పుడు, నువ్వు నవరత్నాలు ప్లస్ అని చూపించినప్పుడు, నువ్వు కనీసం అది చేయడం కుదరలేదనో లేకపోతే కొంత చేశాననో మెన్షన్ చేయకపోయేసరికి ఏమనిపిస్తుంది అప్పుడు? ఓహో, ఇది వ్యూహాత్మకంగానే మన పక్కదారి పట్టిస్తున్నాడు అనమాట. ఇప్పుడు అందరికీ ఇది అర్థమవుద్దా లేదా, కింది స్థాయి వ్యక్తులకి ఇది అర్థమవుద్దా లేదా అంటే నేను చెప్పలేను. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అర్థమవుతుంది కదా.
పైగా మళ్ళాంటి వాళ్ళందరం చెవులు ఇల్లు కట్టుకుని చెప్తున్నాం ఇది కల్తీ మద్యం, ఇది 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 నాణ్యత లేని మద్యం, పైగా నాణ్యత లేని మద్యానికి డబ్బులు ఎక్కువ వేసుకుంటున్నాడు, క్వాలిటీ లేదు ఇక్కడ అని మాట్లాడుతున్నాం కదా. ఇది ఎంతో కొంత వెళ్తుంది కదా మైండ్లోకి. మీ జేబులో డబ్బులు పెట్టి లాక్కుంటున్నాడు, ఫోన్పేలు గూగుల్ పేలు లేకోకుండా క్యాష్ అండ్ క్యారీ అంటున్నాడు. దీని వెనకమాల అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్ట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి జేబులోకి ఎన్ని వెళ్తున్నాయి, ఇవన్నీ మనం మాట్లాడేస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు ప్రజలకు అనుమానం రాదా? పైగా వాళ్ళు పెన్షన్లు కూడా 4,000 నుంచి 6,000కి పెంచుతామన్నారు. ఇప్పుడు పోయినసారి ఏం చేశారు, ఈ నుంచి అనే ఒక పదం ఉంది చూసారా. పోయినసారి ఏం చెప్పాడు, 2,000 పెన్షన్ నుంచి 2,000 నుంచి 3,000 చేస్తానన్నాడు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రజానేకం ఒకసారి పెంచుతారేమో, నుంచి అంటే ఒకేసారి పెంచేస్తాడు అనుకున్నారు. ఆయన ఏం చేశాడు, నేను నుంచి అన్నాను కానీ 4,000 చేస్తాను అన్నాము, 3,000 చేస్తానని అనలేదు కదా అని చెప్పి ఏం చేశాడు, 2,250, 2,500, 2,750, చివరికి వచ్చేసరికి 3,000 చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, 4,000 లగాయతు 6,000 అని చెప్పేశారు. ఎవరికాళ్ళు ఇట్లా వేలంపాటలు పెంచుకుంటూ పోతున్నారు. కానీ ఆ ముందు ఈయన వేలంపాట పాడేశాడు, తర్వాత వేలంపాట పాడినోడిని లెక్కేసుకుంటారు కానీ ముందు పాడినోడిని లెక్కేసుకోరు కదా. అది జరిగింది పాపం జగన్మోహన్ రెడ్డికి, ఇంత అన్యాయం జరిగింది. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను మేనిఫెస్టో పెట్టా, నేను కాబోయే ముఖ్యమంత్రిని, నా మేనిఫెస్టోకి విలువ ఉంటుంది. కానీ వాళ్ళెవరో ఢిల్లీ వాళ్ళు వీళ్ళు కలిసి కుమ్మక్కయ్యి వీళ్ళు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి, పైగా ఆ ఢిల్లీ అయిన బొమ్మ కూడా లేకపోకుండా రేపు పొద్దున ఆయన వచ్చేసేసి ఏంటి అసలు ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పాను మీకు, నా బొమ్మ కూడా వేసారు ఏంటి. ఇప్పుడు ఆయన ఏంటి బొమ్మ లేకుండా చేసుకుంది, కన్వీనియంట్గా తప్పుకుందామని ఆయన బొమ్మ లేకుండా చేసుకున్నాడు. ఇతనేంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని వాడుకుందామని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఏమైనా మేము మంచి పాయింట్లు పెట్టాం కదా మాకేంటి అనుకుంటున్నారు కూటమి వాళ్ళు. ఇలా ఎవరి స్ట్రాటజీల్లో వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా అలవిగాని వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలు తీసుకుని వచ్చి ప్రజల్ని వెర్రోళ్ళని చేయాలని మటుకు రాజకీయ పార్టీలు అనుకోకుండా ఉంటే బాగుంటుందనేది మన ఉద్దేశం. కానీ మన మాటకి విలువ ఉందా? ఇప్పుడు మనం చొక్కా పట్టుకుని అడుగుతున్నాం, ఏమయ్యా పోయినసారి మేనిఫెస్టో సంగతి ఏంటి, నువ్వు అసలు దశల వారీ మద్యపానం ఏమైంది, నువ్వు ఫ్రీగా కరెంట్ ఇస్తానన్నావు ఏమైంది, 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తానన్నాడు ఏమైంది, పెట్రోల్ బంకులోనే ఆటో వాళ్ళకి ఆటో ఏదో పథకం ఉంది, ఆ పథకం కింద మీకు సబ్సిడీ ఇస్తాను పెట్రోల్ మీద, ఆ సబ్సిడీ మీకు మీరు ఇంటికి వెళ్ళాక మీ అకౌంట్లో పట్టం కాదు, నాకు బటన్ నొక్కే పని కూడా లేకపోకుండా మీకు పెట్రోల్ బంకులోనే మీ డబ్బులు మీకు వచ్చేటట్లు చేస్తాను అని చెప్పాడు. దాని సంగతి ఏమైంది? మరి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందుకని వాటి సంగతి ఏంటో చెప్పు ముందు, వేరే వాడి మేనిఫెస్టో సంగతి నీకెందుకు, నీ మేనిఫెస్టో సంగతి నువ్వు వేడువు అని చెప్పి మనం అడుగుతున్నాం. అది నువ్వు మోడీని అడ్డం తెచ్చుకుంటానికి ఇవాళ అడ్డం పెట్టుకుంటానికి ఉపయోగం లేదు. నీ సంగతి ఏంటో నువ్వు చెప్పు. ఓకే, ఒకవేళ అసలు మోదీ గారు 7-8 తేదీల్లో ఆంధ్రలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందంటారా మేనిఫెస్టోకి? వేస్తారండి కూటమిలో. ఓ మాట అంటే పోయేదే ఉంది. ఇప్పుడు ఈయన అనగాలేంది 5 సంవత్సరాలు నెట్టుకు రాగాలేంది అనేసి మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టో ప్రకారం చేయకుండా చేసి 5 ఏళ్ళు గడిపించేసి ఇప్పుడు వచ్చి ఎన్నికల్లో నిలబడుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా. మరి వాళ్ళు సిగ్గు లేకుండా చెప్పరా? వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారుగా. మాటలకి ఏముంది ఎలక్షన్లు అప్పుడు చెప్పేది, రేపు చేతల దగ్గరికి వచ్చేసరికి కదా ఎవడేంటో తేలేది.